ప్రభు అయిన యేసు క్రీస్తు నామంలో మీ అందరికీ వందనాలు. బాగున్నారు అందరూ? కొంతమందిని చాలా కాలం తర్వాత చూస్తున్నాను నేను. రైట్, అందరు లేచి నిలబడినట్లయితే దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. అందరు తీసుకొచ్చారా మీ బైబిల్స్? చూపించండి మీ బైబిల్స్. ఈ మధ్య డిజిటల్ వరల్డ్ అయిపోయింది, నో బైబిల్స్. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు నేను చదువుతున్నాను, జాగ్రత్తగా గమనించండి. ప్రసంగి గ్రంథం 11వ అధ్యాయం 1వ వచనం నుంచి 12వ అధ్యాయం 7వ వచనం వరకు. నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7గురికి 8 భాగం పంచిపెట్టుము. భూమి మీద ఏమి కీడు జరుగునో నీవు ఎరగవు. మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దానిపోయిను. మ్రాను దక్షిణముగా పడినను ఉత్తరముగా పడినను అది పడిన చోటనే ఉండును. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వు ఎరగవు. అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వు ఎరగవు. ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము. అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరిసమానంగా ఎదుగునో నీ వెరగవు. వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగానున్నది. ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషముగా ఉండవలని రాబోనదంతయు వ్యర్థం. యవనుడా, నీ యవనమందు సంతోషపడు, నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనేం. నీ కోరిక చొప్పునను నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తింపు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకోను. లేత వయస్సును నడి ప్రాయమును గతించిపోను గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుకున్నాం. నీ దేహమును చెరుపు దాన్ని తొలగించుకున్నాం. దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నీవు చెప్పు సంవత్సరములు రాకముందే తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే నీ బాల్య దినములయందే నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకొను. ఆ దినమున ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుడు చేత పని చాలించుకొందురు, కిటికీల్లో గుండా చూచువారు కానలేకయుందురు. తిరుగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవును, వీధి తలుపులు మూయబడును, పిట్ట యొక్క కూతకు ఒకడు లేచును, సంగీతం చేయి స్త్రీలు నాదం చేయ వారందరూ నిశ్శబ్దంగా ఉంచబడదురు. ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గములందు భయంకరమైన కనబడును. బాదం వృక్షం పువ్వులు పూయును, మిడత బరువుగా ఉండును, బుడ్డ బుస్సరు కాయ పగులును. ఏలైనగా ఒకడు తన నిత్యమైన ఉనికి పట్టునకు పోవచ్చున. వాని నిమిత్తం ప్రలాపించువారు వీధులలో తిరుగుదురు. వెండి త్రాడు విడిపోను, బంగారు గిన్నె పగిలిపోను, దార యొద్ద కుండ పగిలిపోను, బావి యొద్ద చక్రం పడిపోను. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును. ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవు. దేవుడి వాక్యాన్ని మన వెనుకల్లో దీవించునుగాక. అందరం కూర్చుందాం. గత కొన్ని నెలలుగా మనం ప్రసంగి గ్రంథంలో నుంచి కొన్ని విషయాల్ని మనం ధ్యానిస్తున్నాం. రాజైనటువంటి సొలొమోను సూర్యుని క్రింద అనేటటువంటి ఒక కాన్సెప్ట్, ఈ లోకంలో మనుషుల యొక్క విధానాలు ఎట్లా ఉన్నాయి, దేవుడు ఆయన జరిగించేటువంటి క్రియలు ఎట్లున్నాయి. కాబట్టి మనిషి తన ప్రయత్నంలో ఎంత ప్రయత్నించినా కూడా సంతోషాన్ని అవన్నీ పొందలేకపోతున్నాడని,
ఆ తర్వాత చాలా విషయాలు, జ్ఞానం, బుద్ధిహీనత అనేటటువంటి రెండు విషయాల గురించి ఈ యొక్క గ్రంథకర్త చాలా క్లియర్గా, ముఖ్యంగా లాస్ట్ చాప్టర్లో 10వ అధ్యాయంలో మనం బుద్ధిహీనత ఎంత భయంకరమైనది, ఎన్ని మంచి పనులు చేసినా సరే ఒక్క బుద్ధిహీనమైనటువంటి కార్యం, సింపుల్ ఫూలిష్ యాక్ట్ డెస్ట్రాయిస్ ద ఎంటైర్ గుడ్ లైఫ్ అనేటటువంటి ఆ యొక్క ప్రభావం అని మనం చూసుకున్నాం మనం. సో సడన్గా ఇప్పుడు ఆయన ఇంకొక కాన్సెప్ట్ని మాట్లాడుతున్నాడు. మాట్లాడిన తర్వాత ఆయన అసలైన కంక్లూజన్ ఇచ్చే ముందు ఒక ప్రాముఖ్యమైనటువంటి ఇన్విటేషన్ కూడా, ఒక సలహాను కూడా ఆయన మనకి ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ప్రాముఖ్యంగా మనం రెండు విషయాలని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాం. ఎన్ని విషయాలు? వెరీ గుడ్. సో మీ యొక్క గ్రూప్ డిస్కషన్స్లో ఇవి చాలా కీలకమైనవి, కాబట్టి జాగ్రత్తగా మీరు వినడానికి ప్రయత్నం చేయండి. 1 నుంచి 7 వచనాలు ఒక సెక్షన్గా మనకు కనిపిస్తుంది. 1 to 7 ఒక పాయింట్ని ఆయన ఎస్టాబ్లిష్ చేస్తున్నాడు. 8వ వచనం నుంచి దాదాపు 12వ అధ్యాయం 7వ వచనం వరకు ఇంకొక పాయింట్ని ఆయన అక్కడ స్థిరపరచడానికి ప్రయత్నం చేస్తున్నాడు. ఈ 1 నుంచి 7 వచనాలు చాలా ఇంట్రెస్టింగ్ వచనాలు. నాకు ఒక విషయం చాలా స్పష్టంగా గుర్తుంది. ఏంటంటే ఈ యొక్క వాగ్దానాలు తీసుకునేటటువంటి కల్చర్ ఉంది కదా మనకి. డిసెంబర్ 31 ఒకసారి మా మదర్కి ఈ యొక్క వాగ్దానం వచ్చింది. ఇంట్రెస్టింగ్గా దీన్ని వాగ్దానం లాగా కూడా రాశారనమాట. ఏమని? నీ ఆహారమును నీళ్ళ మీద వేయము, చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. చాలా పాజిటివ్గా కనిపిస్తుంది, ఒక వాగ్దానం లాగా మనకు కనిపిస్తుంది. బట్ ఇట్స్ నాట్ ఎ ప్రామిస్. దయచేసి అర్థం చేసుకోవాలి, పద్య భాగంలో వాగ్దానాలు లేవు. కీర్తనలు, సామెతలు, ప్రసంగి, పరమగీతం, అలాగే కొన్ని ప్రాఫిటికల్ బుక్స్లో వాగ్దానాలు అనేటటువంటివి ఏమి లేవు. ఓకే, ఆజ్ఞలు లేవు, వాగ్దానాలు లేవు, ఒక సత్యాలు, ప్రిన్సిపల్స్ అనేటటువంటివి ఉన్నాయి. అది మనం చాలా జాగ్రత్తగా మనం దీన్ని అర్థం చేసుకోవాలి. రైట్? కొంతమంది ఈ వచనాన్ని తీసుకొని ఏమంటారంటే, నీ ఆహారం నీళ్ళ మీద వేయి, చాలా దినములైన తర్వాత అది నీకు కనిపిస్తుంది. 2వ వచనం దాని కొనసాగింపుగా 7గురికి 8 భాగం పంచిపెట్టు. సో బీ జనరస్. 7 8 ఇట్స్ ఎ పొయిటిక్ లాంగ్వేజ్. అంటే ఎంత వీలైతే అంతగా విస్తారమైనటువంటి దాతృత్వం కలిగి ఉండాలి. జనరాసిటీలో కూడా నువ్వు చాలా ఎక్కువ అవ్వాలి అనేటటువంటి మాటలను మాట్లాడతారు, కానీ టెక్స్ట్ అది మాట్లాడడం లేదు. వాస్తవానికి ఈ యొక్క 7 8 అనేటటువంటిది, ఈ యొక్క కాన్సెప్ట్ మనం వేరే వచనాల్లో కూడా మనం చూడవచ్చు. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ దేవుడు 1st చాప్టర్లో పదే కొన్ని విషయాలని అక్కడ మాట్లాడడం మనం చూస్తున్నాం. ఆమోసు గ్రంథం 1వ అధ్యాయంలో నేను కొన్ని మీకు చదివి వినిపిస్తాను, చూడండి. 3వ వచనం, యెహోవా సెలవిచ్చినదేమనగా దమస్కు 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి అంటున్నాడు. అంటే అది కేవలం 3 సార్లు 4 సార్లు చేసిందని అర్థం కాదు, చాలా దోషాలు చేసింది అనేటటువంటిది ఇక్కడ అర్థం. 6వ వచనంలో యెహోవా సెలవిచ్చినదేమనగా గాజా 3 సార్లు 4 సార్లు చేసిన దోషములను బట్టి. సో ఈ యొక్క పద్య భాగం పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన మాట్లాడడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. అంతేకాకుండా మీకా గ్రంథం, అందరు మీకా గ్రంథం తీసారా? ఒక నిమిషం. 5వ అధ్యాయం 5వ వచనంలో ఈ యొక్క మాటల్ని గ్రంథకర్త మాట్లాడుతున్నాడు. మీకా 5:5, ఆయన సమాధానమునకు కారకుడగును, అశ్షూరు మన దేశంలో చొరబడి మన నగరుల్లో ప్రవేశింపగా వారిని ఎదిరించుటకు మేము 7 గొర్రెల కాపరులను 8 ప్రధానులను నియమింతుము. అంటే ఇక్కడ 7 లిటరల్గా 8 లిటరల్గా కాదు, అక్షరార్థంగా కాదు.
చాలామంది నాయకుల్ని మేము నిలబెడతామనేటటువంటి కాంటెక్స్ట్లో ఈ విషయాలు మాట్లాడుతున్నాడు. సామెతల గ్రంథం మీరు కనుక 6వ అధ్యాయం 16వ వచనం చూసినప్పుడు అక్కడ కూడా ఈ యొక్క సామెతలు రాసినటువంటి సొలొమోన్ ఏమంటున్నాడు? 6 విషయాలు దేవునికి హేయమైనవి, 7 ఉన్నాయి ఆయన ద్వేషించేవని చెప్తున్నాడు. రైట్? అంటే దేర్ ఆర్ 6 things that the Lord hates, 7 that are an abomination. ఇవన్నీ కూడా ఏం మాట్లాడుతున్నారంటే చాలా ఎక్కువ, మెనీ, విస్తారంగా అనేటటువంటి దాన్ని చెప్పడానికి ఈ యొక్క పదజాలాన్ని ఇక్కడ ప్రసంగి గ్రంథకర్త వాడుతున్నాడు. అయితే మనం కనుక ఈ కాంటెక్స్ట్ కనుక చాలా జాగ్రత్తగా గమనిస్తే ఈ యొక్క ప్రసంగి అనేటటువంటి యొక్క వ్యక్తి దాతృత్వం గురించి మాట్లాడడం లేదు, విస్తారంగా చేయాలంటున్నాడు. కానీ జనరసిటీగా మెయిన్ పాయింట్ కాదు అక్కడ. మీరు చూడండి నెక్స్ట్ వచనాలు ఏమనుంది ఇక్కడ, భూమి మీద ఏమి కీడు జరుగునో నువ్వు ఎరగవు, మేఘములు వర్షంతో నిండి ఉండగా అవి భూమి మీద దాని పోయిను. అంటే మేఘాలు కనుక ఫుల్ క్లౌడ్స్ వచ్చుంటే ఏం జరుగుతుంది? వర్షం పడుతుంది, దాన్ని నువ్వు ఆపలేవు. ఇట్స్ అ క్లియర్ ఫ్యాక్ట్ అనమాట. అది మ్రాను అంటే ఒక చెట్టు దక్షిణంగా పడినా ఉత్తరంగా పడినా అది పడిన చోటనే ఉండును, నువ్వేం చేయలేవు దానికి. యూ కెనాట్ చేంజ్ దోస్ థింగ్స్, ఫిక్స్డ్ అనమాట. అవి వర్షం పడాలనుకుంటే ఎక్కడ పడాలో అక్కడ పడుతుంది, చెట్టు పడిపోతే ఎక్కడ పడిపోయిందో అక్కడ పడిపోతుంది. యూ కెన్ డూ నథింగ్. అంతేకాదు, అండ్ యూ డోంట్ నో ఎనీథింగ్ ఇన్ ద ఫ్యూచర్. భూమి మీద ఏమి కీడు సంభవించునో నువ్వు ఎరుగవు. అంతేకాకుండా కిందకి రండి, మీ కింద వచనాలు 5వ వచనంలో కూడా చూస్తే ఈ కాన్సెప్ట్ని మళ్ళీ చెప్తున్నాడు. ఏంటంటే చూలాలి గర్భమందు ఎముకలు ఏ రీతిగా ఎదుగునది నీకు తెలియదు. తెలుసా ఎవరికైనా? ఇంత లేటెస్ట్ టెక్నాలజీ వచ్చినా కూడా మేబీ ఆ యొక్క మైన్యూట్ డీటెయిల్స్ ఈ యొక్క మైక్రోస్కోప్ కూడా స్కానింగ్కి కూడా వీలు కాదేమో అనేటటువంటి నా యొక్క ఆలోచన. బట్ లాట్ ఆఫ్ అడ్వాన్స్మెంట్. నెక్స్ట్ ఏమన్నాడు? గాలి ఏ త్రోవను వచ్చునో నువ్వు ఎరగవు, అలాగుననే సమస్తమును జరిగించు దేవుని క్రియలను నువ్వు ఎరగవు. సో ఈ యొక్క విషయాలన్నీ ఏమంటున్నాడంటే యూ డోంట్ నో యువర్ ఫ్యూచర్. ఏం జరుగుతుందో నీకు తెలియదు, జరిగిందాన్ని నువ్వు మార్చలేవు. మార్చున్నారా? కొన్ని నీ చేతుల్లో లేవు. చెట్టు పడితే చెట్టు పడిపోతుంది అంతే. వర్షం పడాలనుకుంటే వర్షం పడుతుంది. యూ కెన్ డూ నథింగ్ అబౌట్ ఇట్. ఫిక్స్ అనమాట, దేవుడు ఆల్రెడీ చేశాడు. అలాగే భవిష్యత్తులో గురించి నీకు తెలియదు చాలా విషయాలు అని చెప్పి ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో పైన నీ ఆహారం నీళ్ళ మీద వేయము అని అర్థం ఏంటి తెలుసా అండి? డూ సంథింగ్ అబౌట్ యువర్ ఫ్యూచర్. అర్థమవుతుందా? భవిష్యత్తు గురించి భయపడకుండా కొన్ని నువ్వు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి అనేటటువంటి విషయాన్ని ఒక బిజినెస్ ట్రాన్సాక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఒక వ్యాపార లావాదేవీ అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడుతున్నాడు. దానికి 4వ వచనం మనకి ఒక ఏమంటారంటే ఆధారం. 4వ వచనంలో ఏముందో చూడండి, చాలా ఇంపార్టెంట్. ఇక్కడ ఏమన్నాడు? ఇక్కడ 4వ వచనంలో ఇది కీ అనమాట. ఈ 7 వచనాలకు కూడా ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటి వచనం. గాలిని గుర్తుపట్టువాడు విత్తడు, మేఘములను కనిపెట్టువాడు కోయడు. వర్షం వస్తుందేమో అంటే ఏ పని చేయడిగా. అర్థమవుతుందండి? ఈరోజు వర్షం వస్తుందేమో అనుకొని ఇంట్లో కూర్చొని దుప్పటి కప్పుకొని మంచిగా మిర్చి బజ్జీలు వేసుకొని ఛాయ్ తీసుకొని మంచిగా దాక్కుంటా ఎంజాయ్ చేయడం అన్నమాట. అంటే పని చేయడానికి అది ఒక ముందడుగు వేయలేనటువంటి పరిస్థితి. అంతేకాకుండా చూడండి, గాలిని గుర్తుపట్టువాడు అంటే గాలి ఎట్లొస్తుందో ఎవరికైనా తెలుసా? ఎవరు తెలియదు. కాబట్టి ఇప్పుడు గాలి ఎట్లొస్తుంది అని దాని గురించి ఆలోచన చేసి నా జీవితంలో నేను ఏదైనా చేయాలంటే, నా జీవితంలో నేను ఏదైనా సరే ముందుకు తీసుకెళ్ళాలంటే అన్నీ కూడా పర్ఫెక్ట్గా ఉండాలి, అన్నీ అనుకూలంగా ఉండాలి. అప్పుడు నేను నా యొక్క స్టెప్ నేను వేస్తాను ముందుకి. అర్థమవుతుందా? వర్షం రాకుండా ఉంటే అప్పుడు నేను బయటికి వెళ్ళి నేను ఈ పని చేసుకుంటా. మరి వర్షం వస్తే అంటే సింపుల్గా ఇక్కడ ఏంటంటే ఈ పరిస్థితులన్నీ చూసి ముందడుగు వేయడానికి, ఇనిషియేషన్ వేయడానికి
భయపడేటటువంటి విధానం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. అలా చెయ్యొద్దు. నువ్వు నీళ్ళ మీద నీ ఆహారం వెయ్యి, అది వస్తుందో రాదో, ఆలస్యం కావచ్చు, లేకుంటే భవిష్యత్తు తెలియదు. కానీ ఇక్కడ ఏమన్నాడంటే వస్తుంది అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా దినములైన తర్వాత అది నీకు కనబడును. 7 8 చేయమంటే ఆ పని నువ్వు విస్తారంగా చెయ్యి, రిజల్ట్ని నువ్వు దృష్టిలో పెట్టుకోకుండా నువ్వు పని చెయ్యి అంటున్నాడు ఇక్కడ. ఫలితాలు అనేటటువంటివి దేవుని వశం కాబట్టి రిజల్ట్ కోసం చేయాలి, కానీ అవి వస్తేనే నేను చేస్తా పని అనేటటువంటి విధానం కాదు. రిజల్ట్స్ అనేటటువంటి వచ్చినా రాకపోయినా సరే నేను దేవుడిచ్చినటువంటి ఆ యొక్క బాధ్యతని నా బెస్ట్ నేను చెయ్యాలి అనేటటువంటిది ఇక్కడ చెప్తున్నాను అనమాట. చాలాసార్లు మనం ఏం చేస్తామంటే అది చేయడానికి చాలా సాకుల్ని వెతుక్కుంటూ ఉంటాం, లేకుంటే అది చేయకుండా ఉండడానికి మనం భయపడుతూ ఉంటాం. ఒక అతను ఏమన్నాడు తెలుసా అండి, ఈ 4వ వచనాన్ని బేస్ చేసుకొని, అతిగా జాగ్రత్త పడుట విశ్వాసలేమికి ముసుగు వంటిది అంటున్నాడు అనమాట. ఎక్సెసివ్ కాషన్ ఈజ్ అన్బిలీఫ్ ఇన్ డిస్గైజ్. అర్థమవుతుందా అండి? అంటే చాలా జాగ్రత్త, అతి జాగ్రత్తగా ఉంటారు కదా, మైన్యూట్ డీటెయిల్స్గా. అది నీకు నాకు తెలియకుండా మనలో విశ్వాసం లేకుండా చేస్తుంది. క్రైస్తవ జీవితం అంటేనే విశ్వాస పయనం. భవిష్యత్తు నీకు తెలియదు, కానీ ముందడుగు వేసి దేవుని కోసం మనం చాలా నిర్ణయాలు, చాలా విషయాలు, చాలా మనం చేయవలసినటువంటి వారుగా ఉన్నాం. ఇంకో వ్యక్తి కూడా ఏమన్నాడు తెలుసా అండి, వెయిటింగ్ ఫర్ పర్ఫెక్ట్ కండిషన్స్ లీడ్స్ టు పర్మనెంట్ ఇన్యాక్టివిటీ. సంపూర్ణ పరిస్థితుల కోసం ఎదురు చూడడం అనేటటువంటిది శాశ్వతమైన నిష్క్రియతకు దారి తీస్తుంది. చాలా వాస్తవమైనటువంటిది కదా అండి. ఇవన్నీ నాకు అన్నీ అనుకూలంగా ఉంటేనే నేను ఈ యొక్క పని చేస్తా అనేటటువంటి ఆలోచన ఈవెన్ ఇన్ ద సెక్యులర్ వరల్డ్, దేవునికి బయట ఆలోచన చేసినా కూడా అది ఫలభరితంగా ఉండదు. అంటే ఇంకో మాటలో ఏమన్నారు తెలుసా అండి, రిస్క్ తీసుకోండి. కొన్ని విషయాలు చేసే టైంలో యూ హ్యావ్ టు టేక్ రిస్క్. రిస్క్ లేకుండా లైఫ్ లేదు. ఈ మాట మనం వేరే విషయాల్లో పాటిస్తాం జనరల్గా, కానీ దేవుని విషయాల్లోనే మనం పాటించాం. అర్థమవుతుందా అండి? అది ఏంటో నేను మీకు చెప్తాను. దానికంటే ముందు ఇంకొక వ్యక్తి ఏమన్నాడు, జాన్ పైపర్ గారు ఏమన్నారు, మీరు ఆల్రెడీ ఆ బుక్ చదువుతున్నారు కదా, ఎవ్రీబడి యు ఆర్ రీడింగ్ దట్ బుక్. ఏమన్నాడు ఇక్కడ, ఫెయిత్ రిస్క్స్ ఒబీడియన్స్ బికాస్ గాడ్ రెయిన్స్ ఆర్ రూల్స్. దేవుడు పాలిస్తున్నాడు కాబట్టి విశ్వాసం విధేయతలో ఉన్నటువంటి ప్రమాదాన్ని స్వీకరిస్తుంది. అంటే దేవుడు సార్వభౌముడు, దేవుడు మన పరిపాలకుడు, దేవుడు మనల్ని చూస్తున్నాడు, ఆయన ఆధీనంలో మనం ఉన్నాం కాబట్టి మనం తీసుకునేటటువంటి ఈ యొక్క విధేయత ప్రమాదంలో ఉన్నా సరే వి విల్ టేక్ దట్. సో ఇక్కడ ఏమన్నా అంటే గ్రంథకర్త, టేక్ ఇనిషియేషన్ అండ్ ఆల్సో టేక్ రిస్క్స్ ఫర్ గాడ్. దేవుని గురించి, దేవుని కోసం నువ్వు ముందడుగు వేసి రిస్క్ తీసుకో అంటున్నాడు ఇక్కడ. అన్నీ బాగుంటేనే నేను దేవుని ఆజ్ఞలు పాటిస్తా, దేవుని చెప్పినట్లు చేస్తా అనేటటువంటిది ఒక రాంగ్ థాట్ అనేటటువంటి మనం తెలుసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఈ రోజున ఆరోగ్యం బాగుండి వర్షాలు పడకుండా నాకు మంచిగా అనిపిస్తే అప్పుడు నేను చర్చకు వస్తా అనుకున్నాం అనుకోండి, అవుతుందా అండి? దేవుని యొక్క ఆజ్ఞ ఏంటి? సంఘంగా మనం కూడుకోవాలి. ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీకు ఆరోగ్యం బాగాలేకపోయినా రిస్క్ తీసుకొని రావాలి. ఇంట్లో హస్బెండ్ లేరు, లేకుంటే వైఫ్ లేరు, లేదంటే పిల్లలు లేరు, తల్లిదండ్రులు లేరన్నా కూడా నువ్వు ఆలోచన చేసి నువ్వు ఏ విధంగా అయితే నువ్వు రిస్క్ తీసుకొని దేవుడు చెప్పినటువంటి ఆజ్ఞని పాటించడానికి ముందడుగు వేయాలి. నువ్వు ఒక్కసారి కూడా కాదు. అది పాయింట్ ఇక్కడ ఏం చెప్తున్నాడంటే యు డూ ఇట్ 7 సార్లు ఎనమండుగురు. ఏమంటారు? 7గురికి ఎడమండుగురికి అంటే విస్తారంగా పదే పదే ఎక్కువగా మనం ఈ విషయాల్లో రిస్క్ తీసుకొని దేవుని కోసం మనం ముందడుగు వేసి చేయాలని చెప్తున్నాను అనమాట. ఇది చాలా ప్రాముఖ్యమైనటువంటిది. ఒకవేళ భయం అనేటటువంటిది ఉంటే, నువ్వు నీ పరిస్థితుల గురించి నువ్వు ఆలోచించే వ్యక్తిగా ఉంటే, దేవుని కోసం మనం రిస్క్ తీసుకునేటువంటి వారిగా ఉంటాం.
భౌతిక సంబంధమైనటువంటి విషయాల్లో మనం చాలా వరకు రిస్క్ తీసుకునే వాళ్ళమే, అవునా కదండి? వెన్ యూ గో టు హోటల్, నువ్వు రిస్క్ తీసుకుని వెళ్తున్నావు. నువ్వు తాగేటటువంటి ఛాయ్ ఎలా తయారవుతుందో నీకు తెలియదు. వేడిగా నీకు ఇచ్చినప్పుడు నువ్వు విశ్వాసంతో దాన్ని తాగేస్తున్నావు. యు ఆర్ టేకింగ్ ఎ రిస్క్. నీకు తెలియకుండా చాలా రిస్కులు తీసుకున్నావు. బట్ ఇక్కడ పాయింట్ ఏంటంటే తెలిసి, ఇప్పుడు నువ్వు చైర్ మీద కూర్చున్నారు కదా, మీరు అందరు రిస్క్ తీసుకున్నారు. అది బాగుందా లేదా అవన్నీ కూడా కాన్షియస్గా ఆలోచించకుండా బాగుంటుంది అనేటటువంటి దృక్పథంతో ఆల్రెడీ కూర్చునేశారు మీరు. అది మిమ్మల్ని హోల్డ్ చేస్తుంది. అలాగా అన్కాన్షియస్గా జీవితంలో మనం చాలా వరకు రిస్కులు తీసుకుంటూ ఉంటాము, చాలా వరకు ఇనిషియేషన్ తీసుకుంటూ ఉంటాము, చాలా వరకు ముందడుగు వేస్తూనే ఉంటాము, చాలా వరకు ముందుకు వెళ్ళిపోతూనే ఉంటాం. మంచిదే అది. కానీ కొన్నిసార్లు ముఖ్యంగా దేవుని విషయాల్లో తెలిసి రిస్క్ తీసుకోవడం అనేటటువంటి చాలా ఇంపార్టెంట్. ఆ విధంగా చేయకపోతే మనకి భయం, లేకపోతే విశ్వాసం లేనట్లుగా అనేటటువంటి విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. కొన్ని విషయాలు మనం మాట్లాడుకోవాలి ప్రాక్టికల్గా ఈ యొక్క పాయింట్ ఆఫ్ వ్యూలో. లారీ క్రాఫ్ట్ గారు ఏమంటారంటే, దెర్ ఈజ్ అ కాన్సెప్ట్ కాల్డ్ ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. ముఖ్యంగా యవనస్తులు, టీనేజర్స్, స్కూల్ పిల్లలు వింటున్నారా మీరు? మీలో అలాగే చాలామంది స్త్రీలలో, పురుషుల్లో, చాలామంది మానవుల్లో ఈ యొక్క ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్ అనేటటువంటిది ఉంటుంది. నేను సరిగా చేయకపోతే ఎట్లా, ప్రజల యొక్క రెస్పాన్స్ ఎట్లుంటే ఎలా అనేటటువంటి ఒక ఆలోచన మనల్ని ఏది చేయనీయకుండా మనల్ని ఆపేస్తుంది అన్నమాట. ప్రజలు ఎట్లా రెస్పాండ్ అవుతారు, నేను దాన్ని సరిగ్గా చేయకపోతే ఎట్లా అనేటటువంటి పాయింట్ కొన్నిసార్లు నువ్వు వంట వండనీయకుండా చేస్తుంది. అర్థమవుతుందా అండి? వేరే పనులు చేయకుండా ఉదాసీనంగా, ప్యాసివ్గా ఉండేటటువంటి పరిస్థితికి దారి తీస్తుంది. వీ హ్యావ్ టు ఓవర్కమ్ దోస్ థింగ్స్ అనేటటువంటిది మనం ఇక్కడ తెలుసుకోవాలి. అందుకే ఇక్కడ చూడండి 6వ వచనంలో ఏమంటున్నాడు ఇక్కడ, ఉదయమందు విత్తనమును విత్తుము, అస్తమయమందును నీ చేయి వెనుక తీయక విత్తుము, అది ఫలించునో ఇది ఫలించునో లేక రెండును సరి సమానంగా ఎదుగునో నువ్వు ఎరుగవు, నీకు తెలీదు. బట్ యు డూ ఇట్. రిజల్ట్స్ నీ చేతుల్లో లేవు. దయచేసి అర్థం చేసుకోండి. ఇక్కడ చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాలు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఇక్కడ రిజల్ట్స్ గురించి కూడా కొంతమంది ఏమన్నారో తెలుసా అండి? రిజల్ట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో, వీఆర్ నాట్ టు మెజర్ అవర్ డ్యూటీ ఆర్ రెస్పాన్సిబిలిటీ బై సక్సెస్. మన కర్తవ్యాన్ని, మన యొక్క విధుల్ని ఫలితాల చేత మనం కొలవకూడదు ఎప్పుడు కూడా. ఫెయిత్ ఒబేస్ ఈవెన్ వెన్ కాన్సిక్వెన్సెస్ ఆర్ హిడెన్. అంటే ఈ యొక్క ఫలితాలు అనేటటువంటివి మరుగుపడి ఉన్నా, దాచబడి ఉన్నా, విశ్వాసం అనేటటువంటిది విధేయత చూపిస్తూనే ఉంటుంది. ఎలిజబెత్ ఎలియట్ అనేటటువంటి ఒక స్త్రీ, ఒక మంచి ఫెయిత్ఫుల్ ఉమెన్, మంచి ఆ యొక్క ట్రైబల్ పీపుల్లో పరిచర్య చేసినటువంటి ఒక ధైర్యశాలి ఏమనిందంటే, విధేయత మన బాధ్యత, ఫలితాలు దేవునివి అంటున్నాం. తెలుసు కదండి వాళ్ళ హస్బెండ్ చేసినటువంటి పని. వాళ్ళ భర్తని నరమాంస భక్షకులు తినేశారు. అయినా సరే వాళ్ళ భర్తతో పాటు ఇంకొంతమంది ఫ్రెండ్స్ని కూడా తినేసినా సరే ఏం చేశారు? ఈమె విశ్వాసంతో వెళ్ళింది. ఫలితాల కోసం కాదు, దేవుడు నాకు చెప్పాడు నేను దాన్ని చేయాలి అని వెళ్ళాడు అనమాట. కాబట్టి వన్ ఆఫ్ ద రిస్క్స్ వీ హ్యావ్ టు టేక్ ఇన్ లైఫ్, క్రైస్తవ జీవితంలో మనం తీసుకోవాల్సినటువంటి రిస్క్ ఏంటి తెలుసా అండి? సువార్త ప్రకటించడం. మనం ప్రకటన చేస్తే మనకి ఇబ్బందులు వస్తాయని మనకు తెలుసు. ముఖ్యంగా సోషల్ మీడియా కనుక చూస్తే విశ్వాసం మనం ఇంకా విశ్వాసంలో ఇంకా వెనక్కి వెళ్ళిపోతాం మనం. కాబట్టి అనవసరంగా సోషల్ మీడియా చూడకండి. మిమ్మల్ని నష్టపెట్టే, మిమ్మల్ని బలహీనపరిచే, మీ ధైర్యాన్ని కృంగదీసేటటువంటి సోషల్ మీడియాకు దూరంగా ఉండి దానికంటే ఇంకా 10 అంతలు ఎక్కువగా ఏం చదవాలి? మనం దేవుని వాక్యాన్ని చదవాలి, లేకుంటే దేవుని బిడ్డల యొక్క జీవిత చరిత్రలను చదవాలి. ఆ విధంగా మనం కనుక దేవుని వాక్యాన్ని, దేవుని యొక్క బిడ్డల జీవిత చరిత్రల్ని మనం చదివినప్పుడు మనలో విశ్వాసం పుణికిస్తుంది, విశ్వాసం మనలో ఉద్భవిస్తుంది, విశ్వాసం మనలో అభివృద్ధి చెందుతుంది, విశ్వాసంలో మనం ఎదుగుతామనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. నెగిటివిటీ అనేటటువంటిది ఒకసారి అంటే సరిపోద్ది, దాన్ని కంటిన్యూగా పదే పదే
ఒక ఛానల్ పోతే ఇంకో ఛానల్, ఒక షాట్ పోతే ఇంకో షాట్, ఇట్లా షార్ట్స్ చూసుకుంటా కృంగిపోయి ఇక నువ్వు ప్యారలైజ్ అయిపోయి పక్షవాతం వచ్చినటువంటి వాడిగా అయిపోవడం అనేటటువంటి చాలా ప్రమాదకరమైనటువంటిది. ఈ ఇయర్లో నేను చాలా ఒక విప్లవాత్మకమైన నిర్ణయం తీసుకున్నా. నా చిన్న కొడుకు ఈ విషయంలో నాకు చాలా సహాయం చేస్తున్నాడు. యూట్యూబ్లో షార్ట్స్ చూడకూడదని నేను తీర్మానం తీసుకున్నాను. ఎందుకంటే షార్ట్స్ ఎట్లాంటి ప్రమాదకరమైనవంటే ఒకటి చూస్తే ఇంకోటి చూస్తాం. ఇప్పుడు ఈ మధ్యకాలంలో చిన్న పిల్లలు కూడా ఈ ప్రిషా, పర్లీ అనేటటువంటి చిన్న పిల్లలు ఉంటారు కదా, డేవ్ లియోన్, ఈ చిన్న పిల్లలు కూడా ఈ విధంగా వాళ్ళకి ఫోన్ ఇచ్చేస్తే వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళు ఎంత మంచిగా అంటున్నారు, చూడడానికి చాలా ముద్దుగా అనిపిస్తుంది, కానీ చాలా ప్రమాదకరం. మీ పిల్లలకి మీరు ఫోన్ ఇవ్వకూడదండి. నా పిల్లలు ఇంత వయసు వచ్చినా కూడా వాళ్ళకి ఫోన్లు ఇవ్వను నేను. నాకు ఎక్స్ట్రా ఫోన్ ఉన్నా సరే ఎక్స్ట్రీమ్ టఫెస్ట్ నీడ్ ఉన్నప్పుడు ఆ పర్టికులర్ టైంలో ఇచ్చి ఇమ్మీడియట్గా మళ్ళీ నేను తీసేసుకుంటాను. నేను వాడికి నా పైన కోపం రావచ్చు, బాధ రావచ్చు, అర్థం చేసుకోవచ్చు, ఏమైనా కావచ్చు, బట్ ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ. ముఖ్యంగా ఈ యొక్క ఫోన్లో పిల్లలు కూడా చూడడం అలవాటు చేసుకోవడం అనేటటువంటిది ఇక్కడ మనం చూస్తున్నాం. కాబట్టి ఇక్కడ సువార్త ప్రకటనలో వీ హ్యావ్ టు టేక్ డెలిబరేట్ రిస్క్. ఇలా ప్రకటించినప్పుడు మనకి నిరుత్సాహం వస్తుంది, ప్రతికూలతలు వస్తాయి. కానీ మీరు సాక్ష్యాలు చాలామంది చెప్పారు కదా ఇంతకుముందు మనం పెట్టినప్పుడు, దాదాపు మీరు చెప్పినటువంటి వాటన్నిటిలో కూడా ప్రతికూలతలు లేవే, మనం అనుకున్నంత స్థాయిలో లేవు కదా. ఇక్కడ ఉన్నటువంటి మీరందరూ కూడా ఎంతోమందికి సువార్త ప్రకటించారు. ఇప్పుడు మనం సాక్ష్యాలు చెప్పడం లేదు కాబట్టి తెలియడం లేదు. అందుకే మీరు గ్రూప్ డిస్కషన్లో లేకుంటే మిగతా టైంలో వాట్సాప్లో మీ సువార్త సాక్ష్యాలు చెప్పడం చాలా ఇంపార్టెంట్. రెండవ ప్రాముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ప్రజల్ని ప్రేమించడం రిస్క్. అవునా కదా? ప్రజల్ని ప్రేమించడం అంత ఈజీ కాదు కదా, చాలా రిస్క్ అనమాట. ఎప్పుడు ముంచేస్తాడో తెలియదు, ఎప్పుడు మిస్అండర్స్టాండ్ చేసుకుంటారో తెలియదు, ఎప్పుడు మన గురించి సాడీలు చెప్తారో తెలియదు. అసలు మనకు నవ్వుతూనే ఉండి మన వెనకాల ఎన్ని పనులు చేస్తుంటారో మనకి తెలియదు. కొన్ని తెలుస్తాయి, దాన్ని ప్రాపర్గా కమ్యూనికేషన్ చేయలేనటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు లవ్ అనేటటువంటిది ఇంత రిస్క్ ఉంది కాబట్టి కొంతమంది చాలా తెలివిగా ఏం చేస్తారంటే, అమ్మ ఎవరిని ప్రేమించకుండా ఉంటే సరిపోతుంది, సేఫ్, పిలాతులాగా చేతులు కడుక్కుంటాం అనమాట. మనం ఏం చేస్తాం, మనం ఎవ్వరు జోలికి పోం. నిన్ను నేను ద్వేషించను, నిన్ను ప్రేమించను. అంటే యు ఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ రిస్క్స్ ఫర్ గాడ్. దేవుడు ఏం చెప్తున్నాడంటే మీరు ప్రేమించండి అని చెప్తున్నాడు. ఒక ఎగ్జాంపుల్ అంటే మీరు ఇప్పుడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో విధేయతని అలాగే ప్రేమని రెండింటిని కూడా మీరు తీసుకోండి. లవ్ అంటే లవ్ ఒకటే కాదు, దేవుడు చెప్పినటువంటి ప్రతి ఆజ్ఞ కూడా ఈ కోవలోకి వస్తుంది. ఓకేనా? దేవుడు చాలా విషయాలు చెప్పాడు, ఆయన చెప్పినటువంటి ప్రతి ఒక్కటి కూడా దాదాపు రిస్క్తో కూడుకున్నటువంటిదే. విధేయత అంటేనే రిస్క్. అబ్రాహాముని పిలిచాడు, మనకిప్పుడు ఆయన మూల పురుషుడు, విశ్వాసులకు తండ్రి, కానీ ఆయన్ని ఒకే ఒక కుమారుణ్ణి బలిమన్నప్పుడు ఎంత రిస్క్ అండి అది. భార్యకి ఎట్లా సమాధానం చెప్పాడు, దాసులకి ఎట్లా సమాధానం చెప్పాడు, ఆయన అంతర్గతంలో అసలు లోపల ఎంత మదన పడ్డాడో, ఎంత రిస్క్ ఉందో తెలుసా అండి కొడుకుని బలి ఇవ్వడం అంటే. ఒకవేళ కొడుకు తిరగబడితే పాయింట్ ఏంటి మీరు ఆలోచన చేయండి. ఎవ్రీ ఒబీడియన్స్ ఆఫ్ గాడ్ ఈజ్ అ రిస్క్. వీఆర్ నాట్ విల్లింగ్ టు టేక్ దట్ రిస్క్. అందుకే మనం ఒబీడియంట్గా ఉండడానికి ఇష్టపడడం లేదు. లాస్ట్ వీక్ మనం బ్రదర్ సుబ్రహ్మణ్యం విధేయత గురించి మాట్లాడాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనకి మాదిరి, ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆజ్ఞాపించబడ్డాం మనం. సో మన విధేయత అనేటటువంటిది మనకి ఇష్టమైనప్పుడు, అనుకూలమైనప్పుడు, థింగ్స్ అనేటటువంటి కంఫర్టబుల్గా ఉన్నప్పుడు మనం వినడానికి ఇష్టపడతాం. బట్ వెన్ థింగ్స్ ఆర్ నాట్ ఆన్ అవర్ సైడ్, అంటే పరిస్థితులు మనకి తారుమారుగా ఉన్నప్పుడు విధేయతగా ఉండడానికి ఇష్టపడం మనం. కానీ మీరు చూసుకుంటే లాట్ ఆఫ్ క్రూషియల్ ఒబీడియన్స్ ఇన్ ద బైబిల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్క విధేయతలన్నీ కూడా చాలా ప్రతికూలమైనటువంటి పరిస్థితుల్లో జరిగినవే. నోవాహు తీసుకోండి, అబ్రహాం తీసుకోండి, లేకుంటే గిద్యోన్ తీసుకోండి, మిగతా చాలామంది జీవితాలు, యాకోబు తీసుకోండి, ఇస్సాకుని తీసుకోండి. వాళ్ళు దేవుడు చెప్పినటువంటి మాటకి వినడానికి వాళ్ళు ఎంత రిస్క్ తీసుకున్నారంటే అంత రిస్క్ తీసుకున్నారండి. విశ్వాసం ఉంటేనే మనం రిస్క్ తీసుకోగలం.
విశ్వాసం లేకపోతే సాకులు చెప్తూ ఉంటాం మనం. అర్థమవుతుందా అండి? ముఖ్యంగా ప్రేమ లేకుంటే క్షమాపణ, సువార్త ప్రకటించడం, సంఘానికి రెగ్యులర్గా క్రమం తప్పకుండా హాజరవడం, వీటన్నిటిలో ఆర్ యూ విల్లింగ్ టు టేక్ ఇనిషియేషన్? చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఇది. ముందడుగు వేస్తున్నావా? నువ్వు ప్రయత్నం చేస్తున్నావా? లేకుంటే నీ నేపథ్యాన్ని చూసుకొని, పరిస్థితులను చూసుకొని ఒక సినికల్ పెస్సిమిస్టిక్గా ఉన్నావా? పెస్సిమిస్టిక్ అంటే ఏంటి తెలుసా అండి? 3 రకాల ప్రజలు ఉంటారంట. ఎంతమంది చెప్పండి? ఎన్ని రకాల ప్రజలు? వినిపిస్తలేదు. డేవిడ్ ఈరోజు భోజనాలు లేవా? నీళ్ళు లేవన్నారు కానీ భోజనాలు లేవన్నారా అండి? నీళ్ళు కొంచెం తక్కువ ఉన్నాయి, కొంచెం జాగ్రత్త వాడుకొని అన్నారు కానీ భోజనాలు ఉన్నాయి. 3 రకాల ఎన్ని రకాల ప్రజలు ఉన్నారని చెప్పాను నేను? కొంతమందికి అసలు మాట కూడా వస్తలేదు. గట్టి చెప్పాలి, చెప్పండి. ఎన్ని రకాల ప్రజలు ఉన్నారు? 1 ఆప్టిమిస్టిక్ అంటే ఆశావాది. చెప్పండి, ఆశావాది అంటే అర్థం ఏంటి? ఐ కెన్ డూ, నేను చేయగలను, ఏం కాదు నాకు, ఐ కెన్ డూ ఇట్, ముందడిగేంది, ముందు జంప్ కూడా చేయగలను అనేటటువంటి ఒక మెంటాలిటీ అనమాట. అన్నీ కూడా పాజిటివ్, ఏం కాదు ఏం కాదు ఏం కాదు ఏం కాదు అనేటటువంటి ఒక ఆలోచన. ఇంకొకరు ఉన్నారనమాట, నిరాశావాది. ఎవరు వాళ్ళు? నిరాశావాది అంటే అమ్మో ఎట్లా చేయాలి, ఎట్లా చేయాలి అనేటటువంటి, అంటే ప్రతి పరిస్థితిని కూడా ఇది ఉంది కాబట్టి నేను ఎట్లా చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒకరోజు మనం బయటికి వెళ్ళి మార్కెట్కి వెళ్ళాలనుకుంటే బాగా వర్షం పడుతుంది అనుకోండి. ఆశావాది ఏం చేస్తాడు తెలుసా? మబ్బు పట్టింది అనుకోండి, వర్షం పట్టే సూచనలు ఉన్నాయనుకో, వర్షం పడ్డలేదు, వర్షం పడే సూచనలు ఉంటే ఆశావాది ఆప్టిమిస్ట్ ఏమంటాడంటే పడదలేరా, ఏం కాదు అనేసి వెళ్ళిపోతాడు, తడుచుకుంటూ వస్తాడు. నిరాశావాది ఏం చేస్తాడు? అమ్మో వర్షం పడుతుందేమో, తగ్గిన తర్వాత వెళ్దాం, అమ్మో వర్షం పడుతుందేమో అనేసి ఇంట్లోంచి బయటికి వెళ్ళకుండా ఇంట్లోనే ఉంటాడు అనమాట నిరాశావాది. కానీ ఇంకొకరు ఉన్నారు, వాళ్ళు ఎవరు తెలుసా? 3వ వ్యక్తి ఉన్నారని చెప్పినా కదా. ఆశావాది పప్పులో కాలేస్తాడు, నిరాశావాది రిస్క్ తీసుకునేటువంటి ఈరోజు కాంటెక్స్లో ఏం పనులు చేయడం, ఇంట్లోనే కూర్చుంటాడు. ఇంకొక వ్యక్తి ఉన్నాడు, ఎవరో తెలుసా? ఆయన రియలిస్ట్ అంటే తెలుగులో వాస్తవవాది. ఏమొచ్చింది తెలుగు తర్జుమా నాకు, రైట్. ఆశావాది, నిరాశావాది, వాస్తవవాది. వాస్తవవాది ఏంటంటే మబ్బులు పడుతున్నాయి కాబట్టి, వర్షం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి, నేను వెళ్తే తడిచిపోతాను కాబట్టి వెళ్ళకుండా, పడదు అనేటటువంటి ఒక ఏమంటారు ఆప్టిమిస్టిక్ ఆలోచనలోనే కాకుండా, పడితే ఏం చేయాలనేసి ముందుగానే ప్రిపేర్ అయ్యి ఏం చేస్తాడంటే గొడుగు తీసుకొని వెళ్తాడనమాట. వర్షం వచ్చినా సరే గొడుగు పట్టుకొని మళ్ళీ ఇంటికి వస్తాడు. అది రియలిస్ట్ చేసేటటువంటి పనులు. చాలాసార్లు మనం ఆప్టిమిస్టిక్గానే ఉంటాం, లేకుంటే పెస్సిమిస్టిక్గానే ఉంటాం, ఆశావాదులుగానే ఉంటాం, నిరాశావాదులుగానే ఉంటాం. నిరాశావాదులే ఎక్కువ. అంతా నాకే, నేనేం చేయాలి, నా జీవితం ఇట్లా అయిపోయింది అనేటటువంటి ఆలోచన. ఏదైనా పని చేయాలంటే, ముఖ్యంగా దేవుని పనులు చేయాలంటే మస్తు సాకులు చెప్పుకుంటూ ఉంటాం మనం. మస్తు అవకాశాలు, బైబుల్ రీడింగ్కి రమ్మంటే అలసిపోయాను, క్రికెట్ రమ్మంటే ఒక ఉత్సాహం, ఒక ఉల్లాసం, ఒక ఆనందం. బైబిల్ రీడింగ్ రమ్మంటే అలసిపోయాను. బిర్యానీ చేయమంటే, కొత్త బట్టలు షాపింగ్ వెళ్దామంటే అలసిపోతావా? అలసిపోయి పడిపోయి బీపీ డౌన్ అయినా సరే మళ్ళా ఒక ఉప్పు అంతా మొత్తం లోపల వేసుకొని లేచి నిలబడి నేను వస్తా పదా ఈరోజు షాపింగ్, ఏం కాదు నాకేం కాదు, నేను చూసుకుంటే నాకేం కాదు అని మీరు అంటారు. క్రికెట్ ఆడేవాళ్ళు క్రికెట్ అంటారు. క్రికెట్కి ఏమో కాలు వాలేకపోయినా వచ్చేవాళ్ళు ఉన్నారు. కానీ దేవుడి వాక్యం గురించి, దేవుని యొక్క సంఘంలో ఇవ్వబడినటువంటి కొన్ని విషయాల్ని పాటించడానికి ఎన్ని సాకులు చెప్తున్నామండి మనం. వి డోంట్ వాంట్ టు టేక్ ఇనిషియేషన్. దేవుడు ఏమన్నా దేవుని ఆజ్ఞల్ని పాటించే విషయంలో మీరు ముందడుగు వేయండి, ఫలితాలని ఆయనకి అప్పగించండి, మీరు చేయండి.
విస్తారంగా, అంటే ఒబీడియన్స్ అనేటటువంటిది విస్తారంగా చేయండి. యాక్చువల్గా ఇది బిజినెస్ ట్రాన్సాక్షన్లో మాట్లాడుతున్నారు కదా, బిజినెస్లో కూడా ఇన్వెస్ట్ చేయండి, రిస్క్ ఉంటుంది. అంటే స్టాక్ మార్కెట్ గురించి మాట్లాడడం లేదు, ఓకేనా. స్టాక్ మార్కెట్లో చాలా భయంకరమైనటువంటి రిస్క్ ఉంటుంది, బట్ జనరల్గా బిజినెస్లో రిస్క్ ఉంటుంది. అయినా సరే బిజినెస్ చేయాలి మనం అనేటటువంటి పాయింట్ ఆఫ్ వ్యూలో ఆ యొక్క ఎగ్జాంపుల్ని తీసుకొని ఇక్కడ వాడుతున్నారు అనమాట. కాబట్టి మన క్రైస్తవ జీవితంలో మనం ముందడుగు వేసి దేవుని యొక్క ఆజ్ఞల్ని పాటించే విషయంలో మనం సాకుల్ని పరిష్కరించుకొని మన అవకాశాలను వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి. ఆ పని మనం విస్తారంగా చేయాలి. దేవుడు మనకి భవిష్యత్తు తెలియదు, మనకి ఫలితాలు మనకు తెలియదు, కానీ మనం చేసుకుంటా పోవాలి, చేస్తూనే ఉండాలి. మనకి అప్రిషియేషన్ వచ్చినా రాకపోయినా చేయాలి, మనకి జనాలు చప్పట్లు కొట్టకపోయినా చేయాలి, అభినందన వచ్చినా లేకున్నా చేయాలి. దేవుడు చెప్పాడు, నేను చేస్తున్నా, నాకు అనవసరం ఫలితాలు. నా జ్వరాన్ని నేను మార్చగలను, కానీ నా రోగాన్ని నేను మార్చుకోలేను, నా పరిస్థితి నేను మార్చుకోలేను, బట్ దేవుని ఆజ్ఞ నేను పాటించాలి అనేటటువంటి ఒక ముందడుగు వేసేటటువంటి పరిస్థితే ఇది అనమాట. వాట్ ఈజ్ యువర్ యాటిట్యూడ్? నీ యొక్క యాటిట్యూడ్ ఎట్లుంది దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుణ్ణి వెంబడించేటటువంటి విషయంలో, దేవుడు చెప్పినటువంటివి చేసే విషయంలో ఎట్లున్నావు అనేటటువంటిది ఒకసారి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఒక అతను ఏమంటాడు తెలుసా అండి, చాలా ఇంపార్టెంట్ అన్నాడు. ఏమన్నాడంటే, యు డు నాట్ నో అవుట్కమ్స్, యు డు నాట్ నో ద టైమింగ్, యు డు నాట్ నో గాడ్స్ హిడెన్ వర్క్, యూ డు నాట్ నో హౌ యువర్ ఎఫర్ట్స్ విల్ ప్రాస్పర్. అంటే ఫలితాలు ఎట్లుంటాయో మనకు తెలియదు, దేవుని సమయం తెలియదు, దేవుడు మర్మంగా పనిచేసేటటువంటి విషయాలు మనకు తెలియదు, ఎలాగా నేను చేసేటటువంటి పనుల వల్ల దేవుడు నన్ను దీవించబోతున్నాడు, ఈ పరిచర్యను కానీ లేదంటే మిగతా వాటిని అనేటటువంటి నాకు తెలియదు. అయినప్పటికి కూడా నువ్వేం చేయాలి తెలుసా అండి, విశ్వాసముతో ముందడుగు వేయాలి, శ్రద్ధగా పనిచేయాలి, ఆనందంగా సంతోషంగా నువ్వు దాన్ని స్వీకరించాలి, నీ యొక్క మానవ పరిమితుల్ని నువ్వు అంగీకరించాలి అనేటటువంటి విషయాన్ని ఇక్కడ చెప్తున్నాడు. వెరీ గుడ్ కదా, చాలా ఇంపార్టెంట్ పాయింట్, చాలా ఇంపార్టెంట్ పాయింట్. డోంట్ లెట్ అన్సర్టనిటీ ప్యారలైజ్ ఒబీడియన్స్. నీ యొక్క విధేయతని లేకుంటే నీకున్నటువంటి అనిశ్చితి అనేటటువంటిది, ఫ్యూచర్లో ఏం జరుగుతుందో ఎట్లా అనేటటువంటిది నిన్ను పక్షవాతిగా లేకుంటే ఒక పక్షపాతం వచ్చినటువంటి వాడిగా నిన్ను చేయకూడదు. నువ్వు దయచేసి శ్రద్ధగా దేవునిపైన నమ్మకంతో, దేవుడు చేసే వాటిపైన నమ్మకం ఉంచి, ఆయన సార్వభౌమాధికారమైన నమ్మకం ఉంచి, నీకున్న పరిధిలో నువ్వు దేవుని కోసం ముందడుగు వేసి ఆయనకు ఆజ్ఞలు పాటించడంలో విస్తారంగా అభివృద్ధి పొందాలి అనేటటువంటి పాయింట్ని ఇక్కడ చెప్తున్నాడు. కాబట్టి దయచేసి దేవుని కోసం మీరు రిస్కులు తీసుకోవాలి. దయచేసి మీరు ఇంటికి వెళ్ళండి, మేబీ గ్రూప్ డిస్కషన్లో 1-2 విషయాల్ని ఈరోజు చెప్పినవి కాకుండా వేరే ఆజ్ఞల గురించి ఒకసారి ఆలోచించండి. ఆజ్ఞలు పాటించడంలో ఎటువంటి రిస్కులు ఉన్నాయి, ఎలా ముందడుగు వేయాలి, అలాంటివి మీరు డిస్కస్ చేయండి. ఇట్ వుడ్ బి వెరీ వెరీ హెల్ప్ఫుల్. రెండో పాయింట్, సెకండ్ పాయింట్, 9వ వచనం నుంచి మనం చూస్తే, ముఖ్యంగా 8 నుంచి కూడా కంటిన్యూ అవుతుంది. సో 8తో అక్కడ మీరు 8వ వచనంలో అయితే ఇక్కడ ఏం మాట్లాడుతున్నాడంటే చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయాన్ని చెప్పి ముందుకు తీసుకెళ్తున్నాడు. ఏమంటున్నాడంటే, వెలుగు మనోహరమైనది, సూర్యుని చూచుట కన్నులకు ఇంపుగా ఉన్నది, ఒకడు చాలా సంవత్సరములు బ్రతికిన ఎడల చీకటి గల దినములు అనేకములు వచ్చునని ఎరిగి ఉండి తాను బ్రతుకు దినములన్నీ సంతోషంగా ఉండాలంట. ఎట్లుండాలి? సంతోషంగా ఉండాలి. దేవుడి ఆశ చూడండి. ముఖ్యంగా ఇప్పుడు 8వ వచనంలో యవనస్తులకి ఒక మంచి ఆజ్ఞ. చాలామంది యవనస్తులకి ఈ ఆజ్ఞలు తెలియవు, అవునా? చాలామంది యవనస్తులకి అన్ని ఇంట్లో కట్టుబాట్లే. కానీ దేవుడు ఏమన్నాడో చూడండి యవనస్తులకి, యవనుడా, యవనస్తురాలా. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క మాటలన్నీ కూడా ఎవరు చెప్పారు? ఇవన్నీ యవనస్తులను ఉద్దేశించి చెప్పారు. మనకు కూడా అవి అప్లికబుల్ అవుతాయి. కానీ ముఖ్యంగా యవనస్తులకి డైరెక్ట్గా చెప్తున్నామట, నీ యవనమందు సంతోషించు. 2 సార్లు వచ్చింది. నీ యవన కాలమందు నీ హృదయం సంతుష్టిగా ఉండనిమ్ము, నీ కోరిక చొప్పునను, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పునను ప్రవర్తించు. ఎంత మంచి ఆజ్ఞ అండి! మీకు కనిపిస్తలేదా యవనస్తులారా ఈ యొక్క ఆజ్ఞ?
దేవుడు యవనస్తుల పట్ల ఎంత మంచి ఆశ కలిగి ఉన్నాడు, ఈవెన్ మన పట్ల కూడా. 2వ అధ్యాయంలో, 5వ అధ్యాయంలో, 9వ అధ్యాయంలో ఇప్పుడు కంటిన్యూగా ఒకటి చెప్తున్నాడు, ఎంజాయ్ యువర్ లైఫ్. టీనేజర్స్ వింటున్నారా? దేవుడు మీ పట్ల ఎంత మమ్మీ డాడీ రిస్ట్రిక్షన్ చేస్తూ ఉంటారు, కానీ దేవుడు ఏమన్నాడు, ఎంజాయ్. యవనస్తురాలా, యవనుడా, ఎంజాయ్, సంతోషించు, బీ జాయ్ఫుల్. నీ హృదయం ఎట్లుండాలి? సంతృష్టిగా ఉండాలి నీ హృదయం. నీ కోరిక చొప్పున. అబ్బాబాబా, ఎంత గొప్ప విడుదల. వింటున్నారా యవనస్తులు, టీనేజర్స్? మిస్టర్ జేడన్ రాజ్ వింటున్నావా? నీ కోరిక, వాట్ ఎవర్ యువర్ హార్ట్ డిజైర్స్. ప్రపంచంలో ఎవరు ఇట్లాంటి మాటలు చెప్పడానికి ధైర్యం చేయరు. ఉన్నారు కొంతమంది. రామ్ గోపాల్ వర్మ ఒక డేంజరస్, ఒక ప్రమాదకరమైనటువంటి వ్యక్తి. దానికి మరి దేవుడు చెప్పిన దానికి తేడా ఏంటి? ఇప్పుడు రామ్ గోపాల్ వర్మ కూడా నీ ఇష్టం వచ్చినట్టు నువ్వు జీవించి అంటాడు. లేకుంటే ఇంకొక వ్యక్తి కూడా ఉన్నాడు, ఎవరో ఒక ఆయన కన్ఫ్యూజనిస్ట్. ఆ యొక్క పాయింట్ ఏంటంటే నీ కోరిక, ఏ కోరికలు వస్తే ఆ కోరికలు నువ్వు ఫుల్ఫిల్ చేసుకుంటున్నావు. మరి ఇక్కడ దేవుడు కూడా ఏమన్నాడు, ఇక్కడ నీ కోరిక మొత్తం చొప్పున, నీ దృష్టి యొక్క ఇష్టం చొప్పున నువ్వు ప్రవర్తించు అంటున్నాడు. అక్కడ దాకా చదివితేనే మనకి ప్రాబ్లం. వింటున్నారా? అది చెప్పిన తర్వాత ఏమన్నాడో చూడండి. ఇక్కడ ఏమంటున్నాడు, ఇక్కడ ఇది మనకి ఇష్టం ఉండదు. అయితే అండర్లైన్ దట్ వర్డ్. ఇప్పుడు అందరికీ అమ్మ చీ ఏదో అనుకున్నా కదా, ఒక్కసారిగా ఎమోషన్స్ అన్నీ కూడా ట్రిగర్ చేసినారు కదా. ఇప్పుడు టీనేజర్స్ కోపం వస్తుంది, ఓహో ఇక్కడ ఏం లేదనిపిస్తుంది. ఏమన్నాడు ఇక్కడ? అయితే చెప్పండి అందరు కూడా. ఏంటి ఇప్పుడు నేను ఎందుకు గట్టిగా అరుస్తున్నా తెలుసా? నాకు ఏం వినిపించడం లేదు. ఆ 2 మైకులు మీ సైడ్ పెట్టారు, నాకు కొంచెం కూడా వినిపిస్తుంది, నాకు గొంతు పోతుంది. మీరు ఒకవేళ నేను గట్టిగా అరిస్తే భరించండి, ఓకే? అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెచ్చునని జ్ఞాపకం ఉంచుకొనుము. యవనస్తుడా, యవనస్తురాలా, స్త్రీ పురుషులారా, ప్రతి ఒక్కరు మీరు ఎంజాయ్ చేయండి, మీ ఇష్టం వచ్చినట్లు మీరు జీవించండి. కానీ తీర్పు ఉంటుందని తెలుసుకొని జాగ్రత్తతో జ్ఞాపకం ఉంచుకోవాలి. మనం అన్నిటినీ దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ఆయన తీర్పరి, ఈజ్ అ గాడ్ హూ ఈజ్ జడ్జ్. ఆయన తీర్పు తీర్చేటటువంటి తీర్పరిగా ఉన్నాడు. ఒక రోజున విశ్వాసుల్ని అందరినీ తీర్పు తీర్చబోతున్నాడు ఆయన. విశ్వాసుల్ని కూడా తాను జరిగించినటువంటి ప్రతి ఒక్క క్రియల గురించి, అవి మంచివే కానీ చెడ్డవే కానీ ప్రతి ఒక్కటి, వాటి గురించి క్రీస్తు న్యాయపీఠం ఎదురు దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. ప్రతి ఒక్కదానికి కూడా మనం ఒక రోజున లెక్క అప్పచెప్పవలసిన వాళ్ళే మనం ఉన్నాం. మనం ఈచ్ పర్సన్, ఈచ్ ఇండివిజువల్, ప్రతి విశ్వాసి తమ జీవితం గురించి దేవునికి లెక్క చెప్పాలి. దేవుడు ఒక రోజున తీర్పు తీర్చబోతున్నాడు. అది మనం నిత్యత్వాన్ని దృష్టిలో పెట్టుకొని కేర్ఫుల్గా మన జీవితాన్ని ఆనందించమని చెప్తున్నాడు. దేవుడు ఆనందానికి వ్యతిరేకం కాదు, కానీ నీ ఆనందం హద్దులు దాటకూడదు. నీ ఆనందానికి పరిమితులు ఉన్నాయి. నీ ఆనందం అనేటటువంటిది ఆయన ఇచ్చినటువంటి ఆ యొక్క పరిధిలోనే నువ్వు నేను వాడాలి. మీరు కనుక ద్వితీయోపదేశకాండం చదివితే, లేవికాండం చదివితే, ఒక్కొక్క విషయంలో ఫ్యామిలీగా, వ్యక్తిగతంగా, పిల్లలు పెద్దలు ప్రతి ఒక్కరు వాళ్ళకు ఉన్నటువంటి బౌండరీస్ని ఆయన చాలా క్లియర్గా చెప్తూ ఉంటాడు. కాబట్టి సామెతలు, కీర్తనలు ఒక్కటే కాకుండా ఆదికాండం నుంచి ప్రకటన వరకు చదవడం మనం నేర్చుకోవాలి. ఓకేనా? అయితే చదవండి, ఆనందించు సాగర్, ఎంజాయ్. బట్ నో, ఒక విషయం తెలుసుకో, ఏంటంటే దేవుడు నువ్వు చేసే ప్రతి ఒక్కటి కూడా తీర్పులోకి తీసుకొని వస్తాడు. అంటే ఆయన ఇచ్చినటువంటి పరిమితులు దాటి, హద్దులు దాటి మనం ఆనందించకూడదు. దేవుడు ఇచ్చినటువంటి లిమిట్స్లోనే ఆనందించాలి. ఫుడ్ విషయంలో, వస్త్రాల విషయంలో ఆనందించు, బట్ వాటిని విగ్రహాలుగా చేసుకోవద్దు. ఫంక్షనల్ ఐడల్స్గా ఉండకూడదు. కనిపించినటువంటి విగ్రహాలుగా మనకున్నటువంటి ఈ యొక్క చిన్న ఈ యొక్క దైనందినటువంటి జీవిత విధానాలు మార్పకూడదు. వివాహ పరిధిలోనే నువ్వు ఆనందించాలని చెప్పినప్పుడు వివాహానికి అవతల
అక్రమ సంబంధాలు పెట్టుకోకూడదు. వివాహానికి ముందే చాలా జాగ్రత్తగా ఉండాలి మనం. నీ కళ్ళు ఏం చూస్తున్నాయి, నీ కళ్ళతో ఏం చదువుతున్నావు అనేటటువంటి చాలా ప్రాముఖ్యమైనటువంటిది. అన్నిటి గురించి దేవుడు తీర్పులోకి తీసుకొస్తాడని చెప్తున్నాను ఇక్కడ. అసలు చెప్పాలంటే ప్రతి క్రైస్తవుడు కూడా, ప్రతి విశ్వాసి కూడా దేవుడు నన్ను తీర్పు తీర్చబోతున్నాడు కాబట్టి ఆ వెలుగులో నేను ఎట్లుండాలని జీవించాలి. సో మీకు ప్రశ్న రావచ్చు, ఇప్పుడు మీకు డౌట్ రావచ్చు, ఏంటి తెలుసా అండి? రోమాపత్రిక 8:1 ఏమన్నది? యేసుక్రీస్తునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. వండర్ఫుల్. నిజంగా ఏం లేదు. దేర్ ఈజ్ నో కండెమ్నేషన్ ఫర్ దోస్ హు ఆర్ ఇన్ క్రైస్ట్ జీసస్. నరకం లేదు మనకి. క్రీస్తు చేసినటువంటి త్యాగం వల్ల ఆ యొక్క నిత్యమైనటువంటి తీర్పు నుంచి మనం విడుదల పొందాం. కానీ స్టిల్ అయినప్పటికీ ఈ రోజున ఈ యొక్క దేహంలో నువ్వు నేను చేసేటటువంటి ప్రతి ఒక్కదానికి దేవుడు ఎదుట మనం తీర్పుని మనం పొందుకోబోతున్నాం. కాబట్టి మనం కేర్ఫుల్గా జీవించాలి. క్రీస్తుని నమ్ముకోకపోతే ఈరోజే రక్షణ దినం, ఈరోజే అనుకూలమైన సమయం. దయచేసి నీ హృదయాన్ని దేవునికి సమర్పించు. ఒకవేళ క్రైస్తవ ముసుగులో, క్రైస్తవ నేపథ్యం అనే ముసుగులో నువ్వు క్రైస్తవునిగా ఫీల్ అవుతున్నావా? దేవునితో నీకు సంబంధం ఉందా లేదా అనేటటువంటిది నువ్వు ఒకసారి తెలుసుకో. రక్షణ అంటే సింపుల్గా దేవునితో ఒక అన్యోన్యమైన సంబంధం. ఆదాము చేసినటువంటి పాపం వల్ల ఆ యొక్క సంబంధం తెగిపోయింది, కానీ క్రీస్తు చేసినటువంటి త్యాగం వల్ల మళ్ళా మనం పునరుద్ధరించబడ్డాం. కాబట్టి రక్షణ పొందినటువంటి వ్యక్తి దేవునితో ఒక ఉన్నతమైన ఒక మంచి సంబంధాన్ని కలిగి ఉంటాడు. కాబట్టి నీవు రక్షణ పొందావా లేదా అనేటటువంటిది ఎలా పరిశీలన చేసుకోవాలంటే, నీకు దేవునితో సంబంధం ఉందా? వ్యక్తిగతంగా దేవునితో ముచ్చట్లు పెడుతున్నావా లేదా? సండే వస్తేనే హల్లెలూయా స్తోత్రం, లేకపోతే ఏంటి? ఏం జరుగుతుంది మన యొక్క హృదయంలో? దేవునితో మనం అనుదినం మాట్లాడుతున్నామా? ఒకవేళ దేవునితో ముచ్చట్లు లేకపోతే, సహవాసం లేకపోతే, ఆయనతో ఇంటరాక్షన్ లేకపోతే, ఆయన వాక్యం మనం చదవకపోతే రక్షణ లేదని అర్థం అండి. ఆయన పాదాలు పట్టుకోవాలి, మనం ఆయన ఆశ్రయించాలి. ఆయన మనకి రక్షణ ఇవ్వడానికి రెడీగా ఉన్నాడు. ఆయన హీఈస్ రెడీ, హీఈస్ విల్లింగ్. ఆయన మనల్ని పరిశుద్ధపరచగలడు. కాబట్టి తీర్పు వెలుగులో, దేవుడు తీర్పు తీరుస్తాడు అనేటటువంటి వెలుగులో మనం ఆనందిస్తూ జీవించాలి. అర్థమవుతుందా అండి? అర్థమవుతుందా? ఆనందిస్తూ జీవించాలి. అది చెప్పిన వెంటనే ఏమంటున్నాడో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్ మాటలు. లేత వయస్సును నడిప్రాయమును గతించిపోనవి కనుక, అంటే యవనస్తురాలా ఎప్పుడు అట్లానే ఉండవు. నువ్వు నిత్య యవనుడుగా ఉండవు, నిత్య యవనస్తురాలుగా ఉండవు. ఇప్పుడు చూడండి, మన మధ్యలో ఎంతమంది ముసలోళ్ళు ఉన్నారు, పుట్టుక్కుని పోతారు రేపు పొద్దున. దాని గురించి చెప్తున్నాడు అన్నమాట. అది కూడా పద్య భాగంలో చెప్తున్నాడు. చాలా ఇంట్రెస్టింగ్. ఒక పొయిటిక్ లాంగ్వేజ్లో, ఈ మొత్తం ప్రసంగి గ్రంథమే పొయిటిక్ లిటరేచర్, విజ్డమ్ లిటరేచర్. ఈ విజ్డమ్ లిటరేచర్లో 3వ అధ్యాయంలో ఒక పోయం ఉపయోగించాడు. ఇప్పుడు కూడా 12th చాప్టర్లో కూడా ఇంకో పోయం ఉపయోగించి ఆ యొక్క పద్యాన్ని చూపించి మన యొక్క ఈ యొక్క జీవన గమనం అనేటటువంటిది ఎలా అంటే ఎంత ఫాస్ట్గా వెళ్ళిపోతుందో అనేటటువంటి దాన్ని వివరిస్తున్నాడు. దానికి చెప్తున్నాడు ఇక్కడ, గతించిపోవునవి గనుక నీ హృదయంలో నుండి వ్యాకులమును తొలగించుము, నీ దేహమును చెరుపువాడిని తొలగించుము, దుర్దినములు రాకముందే. అంటే ఏంటి ఇక్కడ దుర్దినములు అంటే అర్థం ఏంటంటే, దినాలు మంచివని కాదు. అమావాస్య, పౌర్ణమి, మంగళవారం, శుక్రవారం వాటి గురించి మాట్లాడడంలే. క్రైస్తవునికి మంగళవారం మంచిదే, శుక్రవారం మంచిదే, పౌర్ణమి మంచిదే, అమావాస్య మంచిదే, ఇక ఏదైనా మంచిదే. ఒకవేళ అది మంచిది కాదంటే నీ మూఢనమ్మకాల్లో ఇంకా ఉన్నావని అర్థం. భయపడవద్దు దేనికి కూడా. నువ్వు శుక్రవారం పూట డబ్బులు ఇస్తే ఏమైనా అవుతుందని మనం టెన్షన్ పడవద్దు. అర్థమవుతుందా అండి? ఉప్పిస్తే ప్రాబ్లం, ఓకే. విధవరాలు కనిపిస్తే హచ్ అని తుమ్మితే ప్రాబ్లం, పిల్లి కనిపిస్తే ప్రాబ్లం. పెట్టుకోవద్దు మనం. దుర్దినాలు అంటే అర్థం ఏంటంటే మన యొక్క చావు దగ్గర ఉందని చెప్తున్నాడు ఇక్కడ ఈవిల్ డేస్ అంటున్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో ఈవిల్, దుర్దినాలు అంటే చెడు దినాలు. ఏమన్నా దుర్దినములు రాకముందే. జాన్ వెస్లీ పాడతాడు కదా, దుర్దినములు రాకముందే
సర్వం కోల్పోకముందే, అంధత్వం కమ్మకముందే, ఉగ్రత దిగి రాకముందే. మస్తు పాట. వచ్చా నరేష్ ఈ పాట? ఓకే. దుర్దినములు రాకముందే, ఇప్పుడు వీటి యందు నాకు సంతోషం లేదని నువ్వు చెప్పు సంవత్సరంలో రాకముందే, అయ్యో ఎందుకు నా జీవితం అంతా వృధా అయిపోయింది. యాకోబు ఏమంటాడు ఫరో దగ్గర పిలిపించినప్పుడు, హౌ మెనీ ఇయర్స్, నీకు ఎన్ని సంవత్సరాలు అంటే వయసు చెప్పి ఏం లాభం అండి, ఎంతో దుఃఖం, ఎంతో వేదన. ఈజ్ నాట్ ఎంజాయింగ్ హిజ్ లైఫ్. ఇస్సాకు కూడా ఎంజాయ్ చేయలేదు. దాదాపు 20 + 75 సో మెనీ ఇయర్స్ చాలా పిల్లలు దూరంగా ఉండి ఆయన వాళ్ళిద్దరి మధ్యలో శత్రుత్వం ఉండి ఆయన బతికాడు. సంతోషం లేదనే చెప్పు సంవత్సరం రాకముందే, తేజస్సునకును సూర్యచంద్ర నక్షత్రములకును చీకటి కమ్మకముందే. చూడండి, చాలా ఇంట్రెస్టింగ్. సూర్యచంద్ర నక్షత్రాలకి తేజస్సుకి చీకటి కమ్మకముందే అంటే అవన్నీ పడిపోకముందే, ఆ వెలుగు లేకముందే. ఏమన్నాడు? వాన వెలిసిన తర్వాత మేఘములు మరలా రాకముందే, నీ బాల్య దినముల యందే. అండర్లైన్ దట్ వర్డ్. ఎవ్రీ టీనేజర్, ఎవ్రీ స్త్రీ, ఎవ్రీ పురుషుడు, ప్రతి ఒక్కరు కూడా ఏం చేయాలంటే నీ బాల్య దినముల యందే, నీకు సెన్సెస్ ఉన్నప్పుడే, నీకు ఇంకిత జ్ఞానం ఉన్నప్పుడే, నీకు ఈ యొక్క విషయం అర్థమైనప్పుడే, ఆ తప్పిపోయిన కుమారుడికి బుద్ధి వచ్చినట్లుగా నీకు వచ్చినప్పుడే, ఈ సత్యాన్ని నువ్వు విన్నప్పుడే, అర్థమైనప్పుడే నువ్వు ప్రతిస్పందించాలి. నీ సృష్టికర్తను స్మరణకు తెచ్చుకో. సృష్టికర్తనని చెప్పలేదు ఇక్కడ, నీ సృష్టికర్తను. అర్థమవుతుందండి? చాలా చాలా తేడా, చాలా వ్యత్యాసం ఉంది ఇక్కడ. నీ సృష్టికర్త, ఆ అసలైన సృష్టికర్త నీ సృష్టికర్త అయ్యాడా అంటే ఆయనతో నీకు సంబంధం ఉందా అనేటటువంటి పాయింట్ని ఇక్కడ చెప్తున్నాడు అన్నమాట. జ్ఞాపకం ఉంచుకో అంటే అర్థం ఏంటో తెలుసా అండి? దాన్ని చెప్పే ముందు మీకు కొన్ని విషయాలు చెప్పాలి. చూడండి, ఆ మాటను నేను లాస్ట్లో చెప్తాను. నేను ఇక్కడ చూడండి ఏమన్నాను ఇక్కడ. ఆ దినమున, ఏ దినమున? దుర్దినమున, లేకుంటే చనిపోయే టైంలో ఏం జరుగుతుందో, లేకుంటే ఆ ప్రాసెస్ ఎట్లా జరుగుతుందో ఇక్కడ చెప్తున్నాడు. ఏమన్నాడు ఇక్కడ? ఇంటి కావలి వారు వణుకుదురు, బలిష్ఠులు వంగుదురు, విసురువారు కొద్దిమంది అగుడి చేత పని చాలించుకొందురు, కిటికీల్లో గుండా చూచువారు కానలేకయుందురు, తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోవను. ఏంటండి తిరగటి రాళ్ళు? తిరగటి రాళ్ళ ధ్వని తగ్గిపోను అంటాడు ఏంటి? వీధి తలుపులు మూయబడును. ఇవన్నీ లిటరల్ కాదు, అర్థమవుతుందా? ఇవన్నీ అక్షరార్థంగా తీసుకోకూడదు. నిజంగా తిరగటి రాయి, నిజంగా తలుపులు కాదు. పిట్ట యొక్క కూతకొకళ్ళు లేచును. నిజంగా అని అనగానే మనం లేస్తామని కదా, అలారం మోసనే లేయం మనం. పిట్ట ఒక కూతకు లేస్తారా ఏమ్మా శ్రీవిద్య? సంగీతమును చేయు స్త్రీలు, నాదం చేయవారు అందరూ నిశ్శబ్దంగా ఉంచబడదు, ఎత్తు చోట్లకు భయపడుదురు, మార్గముల యందు భయంకరమైన కనబడును, బాదం వృక్షం పువ్వులు పూయను, మిడత బరువుగా ఉండను. మిడత బరువుగా ఉండడం అంటే ఏంటండి? బుడ్డ పుస్తకాయ పగులును. మనం కనుక ఇక్కడ ఈ విషయాల్ని కనుక కొంచెం జాగ్రత్తగా గమనిస్తే ఫిగరేటివ్ సెన్స్లో ఈ యొక్క విషయాలు మాట్లాడుతున్నాడు. తలుపులు మూయబడతాయి అంటే వినికిడి తగ్గిపోతుందని అర్థం. తలుపులు మూయబడినప్పుడు సౌండ్ వెళ్ళదు కదా, అట్లాగే ముసలోళ్ళు అయినప్పుడు నీ చెవులు మందగిల్లే అవకాశాలు ఉన్నాయి. ఆ తర్వాత తిరగటి రాళ్ళు అనేటటువంటి చెప్పాడు కదా, దాని అర్థం ఏంటంటే పళ్ళు. ముసలోళ్ళకి అన్నీ ఏమైపోతాయి? పళ్ళు పోతాయి. అది చెప్పడానికి ఉన్న పళ్ళన్నీ పోతా ఉంటే ఇప్పుడు కొత్త పళ్ళు వేయించుకుంటున్నారు అనుకోండి, పళ్ళు అనేటటువంటి దాని యొక్క పవరు. అందుకే చాలామంది ముసలోళ్ళు కొన్ని ఎముకల్ని నవ్వలేరు పాపం. తినాలని ఆశ నవ్వలేరు, ఎముకలన్నీ కూడా అరిగిపోతాయి అన్నమాట. రైట్? పక్షి శబ్దానికి లేస్తున్నారంటే వాళ్ళ నిద్ర చాలా తేలిగ్గా ఉంది. మీరు చూడండి, చాలామంది ముసలోళ్ళు కొంచెం చిన్న సౌండ్ వచ్చినా లేస్తారు వాళ్ళు. కోడి నిద్ర అంటారు తెలుసా అండి? కోడి నిద్రలు ఉంటాయి చాలామంది ముసలోళ్ళకి. వాళ్ళు చాలా షార్ప్ ఉంటారు వాళ్ళు. మీరు గ్రామాల్లో వెళ్ళండి, ఎక్కడైనా వెళ్ళండి, చిన్న సౌండ్ వస్తే వాళ్ళు మెలకు వచ్చేస్తుంది వాళ్ళకి, చాలా షార్ప్.
అంటే ఏంటంటే చిన్న చిన్న శబ్దానికి కూడా నిద్ర డిస్టర్బ్ అయ్యేటటువంటి పరిస్థితి. కానీ మనం కుంభకర్ణులు కూడా పనికిరారు మన దగ్గర కదా. అలారం మోగి 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 మోగుతూ ఉన్నా కానీ నిద్ర పోతూనే ఉంటాం మనం. అంత గంభీరమైనటువంటి నిద్ర మనది. సో కొంతమంది, కానీ వీళ్ళ నిద్ర అట్లా ఉండదు. ఆ నెక్స్ట్ ఏంటంటే, నెక్స్ట్ పదం ఏంటి? ఓకే, నేను చెప్తున్నాను ఇక్కడ వినండి. గొంతు వినికిడి బలహీనపడతాయి. ఎత్తులకు భయపడిపోతాం అంటే వాళ్ళకి భయం అన్నమాట, నడిస్తే ఎక్కడ పడిపోతాం అనేటటువంటి భయం. అలాగే నడవడానికి కష్టమవుతూ ఉంటుంది వాళ్ళకి. బాదం చెట్టు పూయడం అంటే తెల్ల జుట్టు గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. పువ్వు పూయను అంటే అర్థం ఏంటంటే స్పీకింగ్ అబౌట్ నెరసిన వెంట్రుకల గురించి మాట్లాడుతున్నాడు. మిడత భారమై నడుచుదా అంటే ముసలోళ్ళు ఎట్లా నడుస్తారు? వాళ్ళకి 3 కాళ్ళు ఉంటాయి అన్నమాట. ఏం చేస్తారు? చిన్నగా నడుచుకుంటూ ఉంటారు. అయ్యా అమ్మ అనుకుంటూ నడుచుకుంటారు. అట్లా మిడత నెమ్మదిగా నడుస్తుంది కదా. భారమయంగా నడుస్తుంది అంటే అర్థం వాళ్ళ యొక్క ఆశ తీరిపోద్ది. నెక్స్ట్ ఏంటంటే వాళ్ళ శక్తి, వాళ్ళ యొక్క బలం తగ్గిపోతుంది అని చెప్తున్నాను అనమాట. ఇవన్నీ వస్తాయి. ఇవి రాకముందే. వింటున్నారమ్మా పిల్లలు? వింటున్నారా? ఎప్పుడు నమ్ముకుంటా యేసయ్య అంటే ఏమనుకుంటారు? ఉద్యోగం వచ్చిన తర్వాత ఏమంటారు? పెళ్ళైన తర్వాత అప్పుడేమంటారు? పిల్లలు పుట్టిన తర్వాత అప్పుడేమంటారు? వాళ్ళకి పిల్లలు అయిన తర్వాత మళ్ళీ ఏమంటారు? లాస్ట్లో అన్నీ అయిపోయిన తర్వాత లాస్ట్లో నమ్ముకుంటాం అనేటటువంటి ఒక కేటగిరీ ఉంటారు. అది కాదు క్రైస్తవ జీవితం. నీ బాల్య దినముల యందే నీ యొక్క ముసలితనం అనేటటువంటిది ఖచ్చితమైనది. ఆ ముసలితనంలో నీ శక్తి పోతుంది, వినికిడి పోతుంది, అన్నీ పోతాయి అన్నమాట. నీ యొక్క బాడీ ఫంక్షనింగ్ సరిగా ఉండదు. ఆ దినాలు రాకముందే నీ సృష్టికర్తను నువ్వు జ్ఞాపకం చేసుకో. అంతేకాకుండా ఇంకో కొన్ని విషయాలు కూడా చెప్తున్నాడు ఇక్కడ. ఏమన్నాడు ఇక్కడ? వెండి తాడు తెగిపోను. అర్థమవుతుందండి? వెండి తాడు తెగిపోవడం అంటే అర్థం ఏంటి? సో ఇక తాడు తెగిపోతే ఏం జరుగుతాయి? కట్ అయిపోతుంది. జీవితం అనేటటువంటిది కూడా ఎంతో విలువైనది. అది ఒకరోజు ముగుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. అలాగే బంగారు పాత్ర విరిగిపోవడం, గోల్డెన్ బౌల్ బ్రోకన్ అంటే అర్థం ఏంటంటే దేవుడిచ్చినటువంటి జీవితం శాశ్వతంగా ఈ లోకంలో ఉండదని మనం తెలుసుకోవాలి. రైట్? ఊట దగ్గర కుండ విరగడం, పిక్చర్ బ్రోకన్ ఎట్ ద స్ప్రింగ్. దాని అర్థం ఏంటంటే నీళ్ళు, ఆ యొక్క కుండ అనేటటువంటిది ఉపయోగం లేకుండా ఉంటుంది. అంటే మన యొక్క శక్తి తగ్గిపోవడం అనేటటువంటి చూస్తున్నాం. అలాగే బావి దగ్గర చక్రం విరగడం అంటే అర్థం ఏంటి ఇక్కడ? చక్రం విరిగిపోతే పనిచేస్తుందా ఇక? అట్లానే మానవ జీవితం కూడా ఆ సమయంలో, ఆ ముసలి ప్రాయంలో పని చేయకుండా అయిపోతుంది. సో ఇక్కడ సొలొమోను ఏమన్నాడంటే, చాలా పొయిటిక్గా మాట్లాడుకుంటూ ఏమన్నాడంటే, ఈ దుర్దినాలు రాకముందే, చీకటి కమ్మకముందే, నీ శక్తి తగ్గకముందే, ఇప్పుడే నీ సృష్టికర్తని నువ్వు స్మరణకి తెచ్చుకోవాలి. చాలా ఇంపార్టెంట్. మరణం అనేటటువంటిది చాలా ఖచ్చితమైనది. ఇది ఆల్రెడీ మనకి ఇంత ముందు అధ్యాయాల్లో చెప్తున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే ఆ మరణాన్ని మనం సమీపించకముందే ప్రిపేర్ అవ్వాలి, సిద్ధపడాలి. మనం చాలాసార్లు మనం భౌతిక సంబంధంగా సిద్ధపడతాం. నేను చనిపోయిన తర్వాత నా పిల్లల భవిష్యత్తు ఏంటి అనేటటువంటి ఇల్లు గురించి సిద్ధపడతాం, వాళ్ళ యొక్క బ్యాంక్ బ్యాలెన్స్ గురించి సిద్ధపడతాం, వాళ్ళ పెళ్లి గురించి సిద్ధపడతాం, అలాగే మనకి ఇన్సూరెన్స్ గురించి. మనం ఇవన్నీ మంచిదే, కానీ నిత్యత్వం గురించి ఏం సిద్ధపడుతున్నావు నువ్వు? దాని గురించి మాట్లాడాలంటే మనకి ఇష్టం ఉండదు. అర్థమవుతుందా అండి? ఇన్సూరెన్సా? ఓకే. సేవింగ్సా? ఓకే. మ్యూచువల్ ఫండ్సా? ఓకే. పెళ్ళియా? ఓకే. ఇల్లా? ఓకే. కానీ నిత్యత్వం ఇప్పుడు ఎందుకులే, ఇంకా ఉంది టైం, మస్తుంది టైం. సహోదరి సహోదరులారా, మరణం ఎప్పుడు వస్తుందో ఎవరికి తెలియదు. అది ఎంత ఖచ్చితమైనదో అంత అన్సర్టన్. దయచేసి సమయం ఉన్నప్పుడే, సెన్సెస్ ఉన్నప్పుడే తప్పిపోయిన కుమారులాగా నిర్ణయం తీసుకోవాలి. డిగ్రీ అప్పుడు నేను నమ్ముకుంటా ఓకే అని వాయిదా వేయడం అనేటటువంటి చాలా భయంకరమైనటువంటి విషయం.
ఇక్కడ జ్ఞాపకం, స్మరణకు తెచ్చుకొనుము అన్నాడు. ఇక్కడ ఇంగ్లీష్లో రిమెంబర్ అనేటటువంటి మాట ఉపయోగించారు. హీబ్రూలో దాని యొక్క పదం జఖార్ అనేటటువంటి పదాన్ని ఉపయోగించారు. దానికి 3 అర్థాలు ఉన్నాయి. ఒకటి లిటరల్గా జ్ఞాపకం ఉంచుకోవడం, రెండోది మనకి ఆల్రెడీ ఉన్నదాన్ని మళ్ళీ రీకలెక్ట్ చేసుకోవడం, మూడోది జ్ఞాపకం చేసుకున్న దానికి నమ్మకంగా ఉండడం. ఈ 3 విషయాల గురించి మాట్లాడుతున్నాడు. కానీ హెబ్రీ వాళ్ళ యొక్క ఆలోచన విధానం, యూదుల యొక్క ఆలోచన విధానం ఈ యొక్క జఖార్ అనేటటువంటి మాటకి ఏమని ఉందంటే, ఈ రిమెంబరింగ్ అనేటటువంటిది ఈజ్ నెవర్ జస్ట్ మెంటల్ రికాల్. అంటే జ్ఞాపకం ఉంచుకోవడం అంటే మన యొక్క మనస్సుకి మాత్రమే సంబంధించింది కాదు. ఇట్ ఈజ్ ఆల్వేస్ ఇన్వాల్వ్స్ రెస్పాన్స్, ఒబీడియన్స్, అలైన్మెంట్ ఆఫ్ లైఫ్. అంటే దేవుని సృష్టికర్తని స్మరణకు తెచ్చుకో, జ్ఞాపకం ఉంచుకో అంటే నా మైండ్లో నిజంగా ఆయన గురించి గుర్తుపెట్టుకోవడం కాదు, కానీ ఆయన ఉన్నాడని నేను గుర్తించి ఆయనకు తగ్గట్లుగా నేను ప్రతిస్పందించాలి, ఆయనకి నేను ఒబీడియంట్ అవ్వాలి, ఆయన చెప్పినట్లుగా నేను నడుచుకోవాలి. ఆ విషయాన్ని నెక్స్ట్ మనకి ఈ యొక్క సొలొమోను చెప్తున్నాడు. అర్థమవుతుందండి? జ్ఞాపకం తెచ్చుకోమంటే ఆయన చెప్పిన, ఆయనకు అనుకూలంగా మనం ప్రవర్తించాలి అనేటటువంటిది ఇక్కడ మనం తెలుసుకోవాలి. కాబట్టి యవనుడా, యవనులు కాని వాళ్ళారా, మనుషులారా, విశ్వాసులారా, ఎవ్రీబాడీ దేవుడిచ్చినటువంటి పరిమితుల్లో, దేవుడిచ్చినటువంటి ఆ యొక్క నియమ నిబంధనలో ఎంజాయ్ చేయండి. లైఫ్ తీర్పు వస్తుందని తెలుసుకోండి, కానీ దేవుణ్ణి జ్ఞాపకం చేసుకోండి. మనం మన రక్షణ గురించినటువంటి అత్యున్నతమైనటువంటి ఆ యొక్క నిర్ణయాన్ని అస్సలు మనం వాయిదా వేయొద్దు. దాని విషయంలో కొంచెం కూడా మనం అనాలోచితంగా ఉండొద్దు. ఇప్పుడే నిర్ణయం తీసుకోవాలి. ఇదే రక్షణ దినం, ఇదే అనుకూలమైన సమయం. రక్షణ పొందినటువంటి నీవు నేనేం చేయాలండి? రక్షణ పొందినటువంటి వాళ్ళ కోసం ప్రార్థన చేయాలి, సువార్తను ప్రకటించాలి, ఆ రక్షణలో మనం కొనసాగాలి. ఆ సృష్టికర్తతో సంబంధం మనం కలిగి ఉండాలి. ముఖ్యంగా మొదటి 11వ అధ్యాయంలో మనం చూసుకున్నట్లుగా రక్షణ పొందినటువంటి వ్యక్తిగా దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి ముందడుగు వేయాలి. దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి సాకులు వెతుక్కోవద్దు. ఏంటి చెప్పండి? సాకులు వెతుక్కోవద్దు. ఏం చేయాలి మనం? దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి అవకాశాలను వెతుక్కోవాలి. దయచేసి అందరు నాతో పాటు చెప్పండి, దేవుని ఆజ్ఞల్ని పాటించడానికి సాకులు వెతకూడదు. దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉండడానికి, గట్టి చెప్పండి, సాకులు వెతకూడదు. దేవుని ఆజ్ఞలు పాటించడానికి అవకాశాలను వెతకాలి. ఇప్పుడు నేను అడిగిన దానికి మీరు ఆన్సర్ చెప్పాలి. దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉండడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి, దేవుని ఆజ్ఞలు పాటించకుండా ఉండడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి, దేవుని ఆజ్ఞలు పాటించడానికి అవకాశాలని వెతుక్కోవాలి. దేవుని సంఘంగా మనం కూడుకోవడానికి, దేవుడిచ్చినటువంటి నియమ నిబంధనలను చేయడానికి మనం ముందడుగు వేయాలి. చెప్పండి అందరూ కూడా, ఏం చెప్పండి? ముందడుగు చెప్పండి అందరూ కూడా గట్టిగా. మళ్ళా భయపడొద్దు, ముందడుగు వేయాలి. ఏమైనా కానీ నష్టం వచ్చినా పర్వాలేదు, అర్థమైందా? రిస్క్. మార్నింగ్ ప్రేయర్స్ అనేటటువంటి కొన్నిసార్లు నా పర్సనల్గా చెప్తున్నా, నాకు నిద్ర సరిగా లేకపోతే బీపీ పెరుగుతుందేమో, లేకుంటే నిద్ర సరిగా లేకపోతే ఇమ్యూన్ సిస్టమ్ సరిగా అంటే దాని యొక్క పవర్ తగ్గుతుందేమో అని దేవుడికి ఇవ్వాల్సినటువంటి టైం ఇవ్వకుండా చాలాసార్లు నేను దాన్ని వాయిదా వేసినటువంటి పరిస్థితి ఉంది. అది చాలా ప్రమాదకరమైనటువంటిది. అప్పుడు దేవుడికి నేను చాలాసార్లు చెప్పినా కూడా, ప్రభువా నా ఆరోగ్యం పోయినా పర్వాలేదు, నేను నీకు ఇచ్చినటువంటి టైంలో నేను ఉండడానికి నాకు సహాయం చేయి. అలాగే దేవుడు ఇచ్చినటువంటి ఇంకో వేరే ఆజ్ఞలు కూడా ఉన్నాయి. ఆజ్ఞలు నెరవేర్చడానికి కూడా కొంచెంసార్లు ఆరోగ్యం ప్రాబ్లం అవ్వచ్చు.
నేను ఏమనుకున్నా అంటే, ప్రభువా నా ఆరోగ్యం కంటే నీ ఆజ్ఞలు పాటించడం ఇంపార్టెంటు. ఈ పర్టికులర్ పాయింట్లో నీ ఆజ్ఞలు నేను పాటించాలి, నా ఆరోగ్యం పైన పర్వాలేదు అనేటటువంటి నిర్ణయం తీసుకున్నాను నేను. మీ యొక్క వైఖరి ఎట్లుంది? దేవుని ఆజ్ఞలు పాటించడం మీ యొక్క గురిగా ఉందా? యేసుక్రీస్తు ప్రభువారు ఏమన్నారు తెలుసా అండి? ఐ హ్యావ్ కమ్ టు డూ యువర్ విల్ ఓ గాడ్. తండ్రి, నేను నీ చిత్తం నెరవేర్చడానికి నేను వచ్చానని చెప్తున్నాను ఇక్కడ. అర్థమవుతుందా? యెషయా యొక్క దర్శనాన్ని చూసినప్పుడు ఏమన్నాడు? నేను ఎవరిని పంపించాలి, మా నిమిత్తం ఎవరు పోవంటే, ప్రభువా నేనున్నాను ఆయన అంటున్నాడు. ఏం ఒబీడియన్స్ అండి! మిగతా వాళ్ళలాగా లేదు, మోసేలాగా గిద్యోన్లాగా వాళ్ళలాగా సాకులు చెప్పలేదు ఆయన. యెషయా ఏమన్నాడంటే, నేను ఉన్నా ప్రభువా అంటున్నాడు అక్కడ. యేసుక్రీస్తు ప్రభువారు మన మాదిరి ఏమన్నాడంటే, నేను చేయడానికి నేను రెడీ ఉన్నాను ప్రభు అన్నాడు. నువ్వు నేను కూడా యేసయ్య అడుగుజాడలు నడవాలి కాబట్టి, ప్రభువా ఐ యామ్ రెడీ లార్డ్ నో మ్యాటర్ వాట్ అనేటటువంటి కమిట్మెంట్, కన్విక్షన్ మనలో ఉండాలి. దేవుడు అటువంటి కృప మనకి దయచేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, ఈ యొక్క సమయంలో మీకు వందనాలు చెల్లిస్తున్నాం. సొలొమోను రచనల ద్వారా మానవాళికి, ముఖ్యంగా మాకు ప్రాముఖ్యమైనటువంటి విషయాలు మీరు నేర్పించారు. ఈ రెండు విషయాలు మీకు క్షుణ్ణంగా గ్రహించడానికి, మీ మనస్సు తెలుసుకోవడానికి, కృతజ్ఞతతో మీకోసం జీవించడానికి కృప దయచేయమని యేసుక్రీస్తు యొక్క నామంలో ఈ ప్రార్థన చేస్తున్నాం తండ్రి.